అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. నాడు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ కల్తీ అని, దాని తర్వాత దొంగతనం జరిగిందని, తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను దెబ్బతీశారు అని చెప్పేసి గత 2-3 రోజుల నుంచి ప్రధాన మీడియాల్లోనూ వార్తాపత్రికల్లోనూ ఇదే కథనాలు వింటూ ఉన్నాము, చదువుతూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. మరి అప్పుడు తిరుమల తిరుపతి అయిపోయింది అధికారంలో ఉన్నప్పుడు. నేడు ప్రతిపక్ష హోదా లేకపోయినా ఈరోజు సాక్షాత్తు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిపైన కూడా రాజకీయం చేయడానికి సిద్ధమవుతున్నటువంటి వైకాపా నేతల తీరు చూసి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం సిగ్గుతో తలదించుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నాయకులు మన రాష్ట్రంలో ఉన్నారా అని చెప్పేసి ఈరోజు ప్రజలందరూ కూడా వారిని చీదరించుకునేటువంటి పరిస్థితి ఉంది. మరి ఏంటి అసలు ఎక్కడ ఈ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి పైన రాజకీయానికి ఏ విధంగా తెరలేపారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ నేతలు కానీ అంటే, ఈరోజు దసరా ఉత్సవాలు అంటే దక్షిణ భారతదేశంలోనే మైసూరు అని చెప్పేసి అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఆ మైసూరు ప్రాంతానికి ఎక్కడో విదేశాల నుంచి వస్తారు, ఉత్తర భారతదేశం నుంచి వస్తారు, మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలు మైసూరుకు తరలి వెళ్తూ ఉంటారు. మరి ఇదే మైసూరులో శక్తిపీఠాలలో ఒకరైనటువంటి అమ్మవారు చాముండేశ్వరి అమ్మవారు మైసూరులో నెలకొన్నది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి అదే శక్తిపీఠాలలో ఒకరైనటువంటి అష్టాదశ శక్తిపీఠాలలో మైసూరులో చాముండేశ్వరి అమ్మవారు ఉంటే విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారు ఉన్నారనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయం. మరి ఈరోజు విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి రాజధానిని నిర్మిస్తున్నారు. సో రాబోయే రోజుల్లో ఈ ప్రాంతం ఏ విధంగా ప్రసిద్ధికి ఎక్కుతుంది, ఏ విధంగా డెవలప్ అవుతుంది అనేది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఇదంతా ఎందుకు చెప్తున్నాము, ఎక్కడ ఈ వైబ్రెంట్ విజయవాడ ఉత్సవ్ ఏదైతే ఉందో, ఎంపీ కేశినేని చిన్ని గారి ఆధ్వర్యంలో ఈ ఉత్సవం ఏదైతే జరుగుతూ ఉందో దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అంటే, విజయవాడ గుంటూరు అమరావతి ప్రాంతంలో పైన అమ్మవారు కిందన దసరా ఉత్సవాలు జరపాలనేటువంటి ఉద్దేశంతో, పైన శక్తిపీఠం ఉంది అమ్మవారు, కిందన జరపాలనే ఒక సదుద్దేశంతో మొదట్లో నారా లోకేష్ గారికి కూడా ఈ విషయం చెప్తే, ఎంపీ కేశినేని చిన్ని గారు చెప్తే నవ్వుకున్నారని చెప్పేసి స్వయాన నారా లోకేష్ గారే చెప్పారు. మరి దీనిపైన ఎక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఎంటర్ అయ్యారు అంటే, ఈ వైబ్రెంట్ విజయవాడ ఉత్సవం అనే ఒక పేరుతో ఒక కార్యక్రమం నిర్వహించాలని చెప్పేసి వెళితే పర్మిషన్ తెచ్చుకుంటే హైకోర్టు నుంచి, వీళ్ళు హైకోర్టులో కూడా పిటిషన్ వేయడం జరిగింది. పిల్లు ఏమని అంటే, దేవులకు సంబంధించినటువంటి భూముల్లో వీళ్ళు వాణిజ్య కార్యకలాపాలకు వాడుతున్నారు, ఇవి దేవాలయాలకు సంబంధించినటువంటి భూములు అని చెప్పేసి హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. మరి ఈ పిటిషను హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఏమని ఇచ్చిందంటే, వాణిజ్య కార్యకలాపాలకు ఈ భూములు వాడద్దండి, యథాస్థితిగా కంకరు ఇసుక గ్రావెల్ ఏదైతే తవ్వారో అదంతా యథాస్థితికి చేర్చాలి అని చెప్పేసి హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. దీనిపైన ఎంపీ కేశినేని చిన్ని గారు హైకోర్టు డివిజన్ బెంచ్కు వెళ్ళడం జరిగింది. మరి హైకోర్టు డివిజన్ బెంచ్ ఇరు వాదనలను విన్న తర్వాత, దేవాలయ భూములలో ఈ ఉత్సవం నిర్వహించడానికి పర్మిషన్ ఇవ్వండి, ఇచ్చిన తర్వాత తద్వారా మేము ఇంత డబ్బు చెల్లిస్తున్నాము, ఏదైతే ఆ దేవాలయ భూముల్లో మేము వైబ్రెంట్ విజయవాడ ఉత్సవం నిర్వహిస్తూ ఉన్నామో తద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని అదే దేవాలయాలకి కేటాయిస్తున్నాము, ఇంత చెల్లించామని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇది ఏ ఉద్దేశంతో జరుపుతున్నారు అంటే, ఈనాడు దక్షిణ భారతదేశంలో దసరా అంటే అజ్ఞానం పైన జ్ఞానము, అంధకారం పైన వెలుగు నింపించినటువంటి ఈ 10 రోజులు ఏదైతే మనం దసరా అమ్మవారికి నవరాత్రులు అని చెప్పేసి అంటూ ఉంటామో, మరి ఎందుకు దసరా మైసూరే అని అనాలి, విజయవాడ కూడా ఎందుకు అనకూడదని ఒక సదుద్దేశంతో మన రాష్ట్రం వైపు చూసే విధంగా చేయాలి అని ఒక సత్సంకల్పంతో ఎంపీ కేశినేని చిన్ని గారు ఈ వైబ్రెంట్ విజయవాడ ఉత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది, సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది. మరి అందరితో ఆగారా? హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పుతో అంటే మరలా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టుకు వెళ్ళిన తర్వాత ఇరు వాదనలను విన్న తర్వాత హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చినటువంటి తీర్పులను మేము దాంట్లో ఆ నిర్ణయాలలో వేలు పెట్టదలుచుకోలేదని చెప్పేసి ఈ పిటిషన్ను కొట్టివేయడం జరిగింది. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలకు మరొక చెంపపెట్టు అనేది అయితే మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే
తిరుమల తిరుపతి దేవస్థానం పైన నిత్యము ఏదో రకంగా ఆ పవిత్రను దెబ్బతీసే విధంగా నిత్యం వార్తల్లో పెడుతున్నారు. మనం చూస్తూ ఉన్నాము. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ, టీటీడీ గతంలో పనిచేసినటువంటి టీటీడీ చైర్మన్లు, నాయకులు, కార్యకర్తలు, అక్కడ పనిచేసినటువంటి అధికారులు. మరి అదే తరహాలో నేడు రాష్ట్రము ప్రతిష్టను పెంచే విధంగా ఒక ఉత్సవ కార్యక్రమం. ఈ ఉత్సవంలో ఏం పెడతారండి? కూచిపూడి నాట్యము, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి ఈ హబ్బు, అంటే డ్రోన్ ఫెస్టివల్, మరి అదేవిధంగా వంటకాలు, ఇలాంటి ఎన్నో రకాలుగా దాదాపు 286 ఈవెంట్లతో 11 రోజుల పాటు విజయవాడ మొత్తం, పార్లమెంటు మొత్తం, ఈరోజు విజయవాడ జిల్లా మొత్తము ఘనంగా నిర్వహిస్తూ ఉంటే ఇది ఘనంగా చెప్పుకోవాల్సింది పోయి దీనిపైన కూడా రాజకీయ ఉద్దేశంతో ఎంతసేపు విజయవాడ, గుంటూరు, అమరావతి ప్రాంతం అభివృద్ధి చెందకూడదనే ఒక దురుద్దేశంతోనే వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ప్రతి ఒక్క దానిపైన కేసులు వేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. అంతెందుకండి, ఒక మెగా డిఎస్సి ఈరోజు గత 5 ఏళ్లలో క్యాలెండర్ ఇస్తాము ప్రతి సంవత్సరం జనవరిలో అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. మరి కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి మొదటి ఏడాదిలోనే SC/ST రిజర్వేషన్ కోటాను అప్లై చేస్తూ 106 కేసులు వేశారండి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలు. ఒక్క మెగా డిఎస్సి పైన 106 కేసులు వేస్తే దానిన్నింటినీ ఛేదించి ఈరోజు వితిన్ 6 మంత్స్లో, అంటే 6 నెలల లోపలే 16,347 నియామకాలు చేపట్టింది కూటమి ప్రభుత్వం. అంటే ఇది నా భూతో నా భవిష్యతి. ఇలాంటిది ఎన్నో, ఇలాంటి కేసులు రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి విషయాలపైన కానీ, సంక్షేమ విషయాలపైన కానీ, నిర్వహించే కార్యక్రమాలపైన కూడా కేసులు వేస్తారు. ప్రజలందరూ ఎవరు వైఎస్ఆర్సీపీ పార్టీ నేతల ఉచ్చుల్లో ఇరుక్కోవద్దండి. వారి యొక్క సోషల్ మీడియా చేసేటువంటి ప్రచారంలో మీరు ఊబిలో ఇరుక్కోవద్దని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటా ఉన్నా. నమస్కారం.